అయితే మరోవైపు ఇక ఎండలు మండిపోతూ ఉన్నాయి. తర్వాత మల్లన్న ఎందుకు రావట్లేదని చెప్పేసి కొంతమంది చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. అయితే మల్లన్న నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో వెళ్తూ ఉన్నాడు. పొద్దున ఎప్పుడు 5 గంటలకు వెళ్తే మళ్ళీ రాత్రి 12, 1 అవుతుంది. ఇట్లా మొత్తం కూడా ప్రచారంలోనే ఉన్నాడు. అంటే ఈ రోజు ఎస్పెషల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిన్బార్ మల్లన్న పర్యటన ఉండబోతుంది. ఆల్రెడీ 6:30కి స్టార్ట్ అయ్యిండు. నర్సంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో భేటీ ఉంటుంది. తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో భేటీ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో భేటీ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో భేటీ, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండ సురేఖ మురళితో భేటీ, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుతో ఇవాళ కంప్లీట్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీన్మార్ మల్లన్న పర్యటన ఉండబోతుంది. ఆల్రెడీ 6 గంటలకే తను స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ఉద్దేశం కొద్దీ మార్నింగ్ న్యూస్ కి రావడం లేదు. ఎందుకనంటే ఇది అతిపెద్ద నియోజకవర్గం. అంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఈ ఎమ్మెల్సీకి సంబంధించి 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, తర్వాత 7 మంత్రులు, తర్వాత 5 ఎంపీలు. ఈ పెద్ద నియోజకవర్గం కాబట్టి తిరగాలంటే చాలా కష్టమైనటువంటి పని. 3 ఉమ్మడి జిల్లాలు ఇక్కడ నల్గొండ, తర్వాత వరంగల్, ఖమ్మం జిల్లా. నల్గొండలో 3 జిల్లాలు ఉన్నాయి. మన కొత్త జిల్లాలు చూసుకుంటే ఖమ్మంలో 2 జిల్లాలు ఉన్నాయి. తర్వాత వరంగల్లో విషయం అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి తిరగడం చాలా కష్టం అవుతా ఉంది. అందుకని అంటే పట్టభద్రులారా ఆలోచించండి. ఎందుకంటే గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి కోటేస్తే మధ్యలోనే ముంచిపోయిండు. ఒకవేళ నిజంగా కొనసాగేటోడైతే కొనసాగాలి, లేకపోతే నిజంగా ఎప్పుడైనా పట్టభద్రుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ ఏ ఒక్కనాడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి 3 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలు ముచ్చటగా ఒక్కరోజు కూడా మాట్లాడలేడు. కాబట్టి ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్నను 100% గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మీరు అంటే ఎవరెవరైతే పట్టభద్రులు ఉంటారో, పట్టభద్రులు కాని వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా కొంతమంది ఏముంటుందంటే సానుభూతి పరులు ఉంటారు. అంటే మల్లన్న మంచి పని చేస్తున్నాడు అనేటువంటి ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళు మీ పిల్లలకు కానీ, లేకపోతే మీ చుట్టాలకు కానీ, బంధువులకు కానీ, తర్వాత ఇట్లా మౌత్ టు మౌత్ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అతిపెద్ద నియోజకవర్గం అయినప్పటికీ ఇప్పటికే అంటే గతంలో పాదయాత్ర చేసినటువంటి అనుభవం ఉంది. తర్వాత ప్రజలతో మమేకమైనటువంటి తర్వాత ఇక్కడ పట్టభద్రులతో మమేకమైనటువంటి సందర్భం ఉంది. ఇక ఇంత వేయాలంటే ఏ పార్టీ నుంచి, తర్వాత ఎవరి నుంచి కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేషన్స్ ఉండాలనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న పర్యటన కొనసాగుతూ ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎన్ని కేసులు పెట్టినా కానీ ఇక్కడ ఫస్ట్ టైం 72 రోజులు జైల్లో పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ 29 రోజులు ఇక్కడ చెర్లపల్లి జైల్లో పెట్టడం, 100 రోజులకు పైగా జైలు జీవితాన్ని అనుభవించింది. కారణం ఏంటి అంటే మేము కూడా ఉన్నాం ఇక్కడ ఈ చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు 29 రోజులు నేను కూడా జైలు జీవితం అనుభవించిన. ఇట్లా రకరకాలుగా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు, మాపైనే దాడి చేసి మాపైనే కేసులు పెట్టిండ్రు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉంటే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటే ఆ పోరాట పటిమతో ముందుకెళ్ళడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నాం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం 100% ఉండాలి. తర్వాత ఏవైతే చిన్న ఏవైతే సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు, దానిపైన కూడా పరిష్కారానికి ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని జీవోలకు సంబంధించి కానీ తర్వాత ఈ విషయమన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే అది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దానిపైన ఈ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న క్లియర్గా ముఖ్యమంత్రి గారికి విన్నవించిండ్రు 46 జీవోకి సంబంధించి. దానిపైన సానుకూల నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అక్కడ దానిపైన ఒక కమిటీ కూడా వేసిండ్రు. ఆ కమిటీ సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటా ఉంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఉమ్మడి నల్గొండ జిల్లా, తర్వాత ఉమ్మడి ఖమ్మం కానీ, తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఆలోచించండి. తర్వాత మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకు మీరు ఫోన్ ద్వారా కానీ ఇట్లా తెలియజేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. భారీ మెజార్టీ లక్ష్యం ఇక్కడ గెలవడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. ఇప్పుడు అంటే ఇది మీ ఆశీర్వాదంతో, మీ ప్రోద్బలంతో, మీ తోడ్పాటుతోటి ఇది గెలవడం పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిస్తే అసలు పరిస్థితి ఏందనేటువంటి తేలిపోతుంది. కాబట్టి గెలిపించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి, తర్వాత ఓటర్లను మోటివేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
యాక్చువల్లీ బై ఎలక్షన్స్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతోనే తను ఎమ్మెల్యేగా గెలవడంతోనే ఇది రాజీనామా చేసిండు లాస్ట్ డిసెంబర్ లో. తీన్మార్ మల్లన్న గెలిస్తే 2027 మార్చి 29 వరకు మీకు అందుబాటులో ఉంటాడు.